హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరం ఈ రోజును మేడారం జాతరకు మంచి ప్లాన్ చేసుకున్నాం. మా కుక్కను కూడా తీసుకోవాలనుకున్నాం కానీ ఎందుకో కుదరలేదు. సో మేము సొంత వెహికల్ తీసుకొని వెళ్తే డెఫినెట్గా దాన్ని తీసుకొని వెళ్తాము. కానీ ఇక మేము సొంత వెహికల్స్ తీసుకొని వెళ్ళడం లేదు కాబట్టి తీసుకొని వెళ్ళట్లా. మా వాళ్ళు అయితే మంచి ప్రిపరేషన్ మీద ఉన్నారు. వాళ్ళ పని మీద వాళ్ళు. మా అక్క చికెన్ వండుతుంది, మా మమ్మీ దేవుణ్ణి తయారిస్తుంది, కొబ్బరికాయలు అన్ని బెల్లం అన్ని పెడతాను. మా అమ్ములుగాడేమో కుక్కతో మంచిగా ఆడుకుంటాను. నేనేమో వీడియోలు తీసుకుంటా, నా పని మీద నేనున్నా. సరే టైగర్ గా చేతులు సపరేట్ కట్టుకో పోయి చేతులు కట్టుకో సపరేట్ కట్టుకో సపరే వేణీలు అయితే సపరే ఇప్పుడు వేణీలా అవి చల్లగా పోయాలి. ఇప్పుడు ఉంటుందా మొత్తం ఇట్లా జడితిస్తుంది. ఇక చూడు ఇక పెట్టి వెనక నడ్డి గట్ల పంచుతాను. మంచిగా కూర్చున్నది ఇంకేంది దాన్ని కూర్చున్నాడు అంటది. మూతి కూడా రుద్దు, మూతి వేలి న్యాయం. తీసుకుంటారు ఒక్కసారి నిలబడు బాగా పిండాలి డ్రెస్లు. అంటే ఏం మూసుకున్నావు అటుగా నీళ్ళు పోసుడేనా? ఇప్పుడు షాంపూ కడగలేదురా అంతా రాసింది ఏమంటలేదు కదా. మేడారం పోయే ముందు అందరం కూర్చొని సెట్టింగ్ చేసిన. మీ మేడారం వెళ్తే ఈ షూ ఖరాబ్ అయితే అని చెప్పి నేను ఒకసారి 100 రూపాయలకు ఒక జత లెక్క 5 జతలు వచ్చిండే, రెడ్ వైట్ బ్లాక్ ఇవి. సో ఇవి వేసుకొనే రమ్మని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్. మా వాళ్ళు కూడా పాతయ్యే, మా అక్క కూడా పాతయ్యే, మా అమ్ములుగాడు కూడా చూడు. మా అమ్ములుగాడ నా షూ వేసుకోరా అమ్ములు, నా షూ వేసుకో. మామూలుగా పాపం నరకమే పాపం. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. అందరం చదువుకొని ఆటో ఎక్కేటాలకి మాది ఒక్క ఆటో కాదు 4 ఆటోలలో మేము ఒక ఏరియా నుండి మొత్తం మా ఒక ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇక బస్ స్టాండ్కి వెళ్ళే వరకు చూడండి ఫుల్ పబ్లిక్ అండ్ ఫుల్ క్రౌడ్. బస్సులు కూడా 40 మంది, అంటే ఎవరికి వాళ్ళకి కూర్చొని మాత్రమే పంపిస్తున్నారు అన్నమాట. నిలబడి పంపివ్వట్లేదు ఎవరిని. అంత చక్కగా అరేంజ్ చేశారు ఈసారి. మా అందరికీ మాత్రం ఒకటే బస్సు ప్రిఫర్ చేశారు. మాకైతే మేమే బస్సు రెంట్కి తీసుకొని వెళ్ళినంత ఆనందంగా అనిపించింది మా అందరికీ. సో ఫ్యామిలీ అందరం వెళ్ళేటప్పుడు జై సమ్మక్క సారక్క అని చెప్పి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా, అందరినీ తలుచుకుంటా మేమైతే స్టార్ట్ అయినాం. మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇది ఒకే పార్ట్ కాదు, చాలా పార్ట్లు వస్తాయి అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా ఇలా వస్తూనే ఉంటాయి. మీరు చూడండి పార్ట్ 4 వరకు. ఇంకా మీరు మేడారం జాతర లోపలికి వెళ్ళాక అండ్ టీవీలలో మనకు అండ్ వేరే వేరే న్యూస్ ఛానళ్ళల్లో ఎలాంటివి చూపెట్టారు. బట్ నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా అండ్ క్లియర్గా ఏం జరుగుతుంది ఏంటనేది చూపిస్తాను అన్నమాట. మీరు చూడండి మా వాళ్ళందరూ ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎంత ఆనందంగా, ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో స్మైలు, సంతోషం చాలా బాగుంటుంది. కానీ అదే స్మైల్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీకు పార్ట్ 4లో చూపిస్తాను, చూడండి. నాకు బస్సు ఎక్కంగానే తగిలిన ఫస్ట్ షాక్ టికెట్ ప్రైస్ ఎంత, 210 రూపాయలు. చూడండి 210 రూపాయలు ఒక మనిషి టికెట్. అంటే ఫీమేల్స్కి లేదు, ఓన్లీ మేలే. ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీ బస్సు, మగవాళ్ళకి మాత్రమే టికెట్. ఇక్కడ మొత్తం ఇది ఘట్టమ్మ తల్లి టెంపుల్. సో వచ్చే ప్రతి మేడారంకి ఏదైనా సరే వచ్చేదాన్ని ఇక్కడ ఆగుతాయి అన్నట్టు. ఇవి టెంపుల్స్. బస్సులు అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఓకే, ఫుల్ సెక్యూరిటీ. కాళ్ళు కట్టుకునేసుకుంటా. సెక్యూరిటీ ఎక్కడ చూసినా క్యాన్ వాటర్ అండ్ అక్కడ ప్రాథమిక
ఒకవేళ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎమర్జెన్సీ వచ్చినా, పోలీస్ కంట్రోల్ రూమ్, ఎనీ మిస్సింగ్ కేస్. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా చిల్ అయిపోయి ట్రిప్ అయ్యేటప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో ఇది ఫ్యామిలీ ట్రిప్. అన్ని జాతరలోకి వెళ్ళా మేడారం జాతర చాలా స్పెషల్ జాతర. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి చాలా మందు చుక్కాలేంది, నీసులేంది, చుక్కలేంది మాత్రం పండగ జరగదు. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం నిజంగా మనం ఎప్పుడు ఎంజాయ్ చేయలేనంత ఎంజాయ్ చేస్తాం. మీరు చూశారు కదా, మేడారం ఎంట్రీ ఇవ్వగానే ఒక ఆమెకి దేవుడు వచ్చింది మా బస్సులోనే. ఇది మేడారం బస్ స్టాండ్ అన్నమాట. మేడారం బస్ స్టాండ్లో దిగి ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అదే అన్నమాట. అంటే లోపల వరకు మన మూటలు ముళ్ళలు ఏమేమి తెచ్చుకున్నామో అన్ని పట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ మనం రూములు గదులు ఏమైనా ఉంటే వెతుక్కోవాలి. ఇక మా ఫ్యామిలీ వాళ్ళందరూ మెల్లగా దిగి ఎవరి మూటలు వాళ్ళు మేము అందరం నెత్తిలో పెట్టుకొని మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అండ్ ప్రతి దగ్గర కూడా మీరు చూడొచ్చు, సెక్యూరిటీ చాలా అలర్ట్గా, సెక్యూరిటీ అయితే చాలా ఉంది. పోలీసు వాళ్ళు గస్తీ చాలా ఉన్నది. ఫ్యామిలీతో రావడమే కాదు, అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఎందుకంటే నేను చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది తప్పిపోతూ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు, మనకు వినపడుతూనే ఉంటాయి అవి. అండ్ వాటిని కూడా మనం జాగ్రత్తగా వినుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడైనా మిస్ అయినా కూడా ముందే చెప్పి పెట్టుకోవాలి, అలా నా దగ్గరికి వెళ్ళండి, అక్కడ నుంచి ఏదైనా సరే మీరు చెప్పండి అని. ప్రతిసారి కంటే ఈసారి కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళ తెలివితేటలు యూజ్ చేసి వాళ్ళ కంపెనీ గురించి ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇలా బూస్ట్ అని ప్రతి ఒక్క కంపెనీ. వెరీ గుడ్. పెట్టు బేటా. పోయిన దీపావళికి మిగిలిపోయిన 4 బాంబులని మేడారం జాతరలో కాల్చుకుందామని మా అమ్ములు తెచ్చుకొని నేను చక్కగా కాల్చుకొని మంచిగా ఎంజాయ్ చేసిందన్నమాట. ఏమో బ్రో, నాకు కూడా తెలియదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. ఇంకా మీకు పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది, పార్ట్ 3లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంటుంది, అమ్మవారు వచ్చేదాకా ఉంటుంది. ఏ పార్ట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, మీకు అమ్మవారు వచ్చే వరకు చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.